హైదరాబాద్ నగరంలో డ్రగ్ మాఫియా పైన పోలీసులు కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. ఈగల్ టాస్క్ ఫోర్స్ హెచ్న్యూ పోలీసుల జాయింట్ ఆపరేషన్లతో డ్రగ్ పెడ్లర్ల నెట్వర్క్ ను ఛేదించేందుకు భారీ స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. పబ్లు, కాలేజీలు, ప్రొఫెషనల్ వర్గాలపైన ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు నగరాన్ని డ్రగ్ ఫ్రీ చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. హైదరాబాద్ పబ్బులు, నైట్ పార్టీలు, కాలేజ్ క్యాంపస్లపై పోలీసు రైడ్స్ చేస్తున్నారు. డ్రగ్స్ పెడ్లింగ్ పై టాస్క్ ఫోర్స్, ఈగల్ టీమ్స్ ఫుటేజ్ సేకరిస్తున్నారు. హైదరాబాద్ లో డ్రగ్ పెడ్లింగ్ నెట్వర్క్ పై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఈగల్, టాస్క్ ఫోర్స్, హెచ్న్యూ యూనిట్లు కలిసి స్పెషల్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన భారీ చెకింగ్లలో అనుమానితులపై డ్రగ్ టెస్టులు చేయగా వందల సంఖ్యలో వ్యక్తులు డ్రగ్స్ వాడినట్లు బయటపడింది. 239 మందిని పరీక్షించగా 189 మంది పాజిటివ్ గా తేలడం కలకలం రేపింది. డ్రగ్ వినియోగం ఎక్కువగా గంజాయి, సింథటిక్ డ్రగ్స్ రూపంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొండాపూర్ క్వాక్ ఎరీనా పబ్ పార్టీలో డ్రగ్స్ కేసులో 64 మందికి టెస్టులు చేయగా 15 మందికి పాజిటివ్ రావడంతో కలకలం రేగింది. పబ్బులు, ఫామ్ హౌస్ పార్టీలు, ఈవెంట్లలో అంతరాష్ట్ర కొకైన్ నెట్వర్క్ ను కూడా ఛేదించారు. పోలీసుల దర్యాప్తులో డ్రగ్ నెట్వర్క్ అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్నట్లు తేలింది. హవాలా ద్వారా డబ్బు లావాదేవీలు, సోషల్ మీడియా, కొరియర్ సర్వీసులు, ఫేక్ ఐడెంటిటీలను ఉపయోగిస్తూ డ్రగ్స్ సరఫరా జరుగుతోందని గుర్తించారు. అంబులెన్స్లు, బస్సులు, రైళ్లు కూడా డ్రగ్ రవాణాకు వినియోగిస్తున్నట్లు ఈగల్ నివేదిక తెలిపింది. డ్రగ్ మాఫియాను పూర్తిగా నిర్మూలించేందుకు పోలీసులు 3 దశల్లో చర్యలు చేపట్టారు. డ్రగ్స్ వాడుతున్న వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా కౌన్సిలింగ్ కూడా అందిస్తున్నారు. డ్రగ్ మాఫియాపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తున్నారు. హైదరాబాద్ ను డ్రగ్ ఫ్రీ చేయటమే లక్ష్యమంటున్నారు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్. వాళ్ళ సోర్స్ ఇక్కడ ఉంది, అది ఎవరి నుంచి పర్చేజ్ చేస్తారు, ఈ అందరు పాజిటివ్ కేసెస్లో డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసి సోర్స్ ఎవరు ఉన్నారు, ఇక్కడ నుంచి వాళ్ళు పర్చేజ్ చేస్తున్నారు, అది పెడ్లర్స్, సబ్ పెడ్లర్స్, ఎవరైనా సప్లై చేస్తున్నారో అందరికీ మన ట్రాక్ చేయడానికి ఇది ఆపరేషన్ చేయడం జరిగింది. సో ఇది నెక్స్ట్ లీడ్లో వాళ్ళపైన కూడా ఫోకస్ పెడతాము. ఈ ఇన్వెస్టిగేషన్ కూడా నెక్స్ట్ ఫార్వర్డ్గా చేసి వాళ్ళకు కూడా అప్రిహెండ్ చేయడానికి, వాళ్ళపైన కఠిన చర్యలకి తీసుకోవడానికి కూడా ట్రై చేస్తాము. హైదరాబాద్ లో డ్రగ్ పెడ్లింగ్ నెట్వర్క్ ను ఛేదించేందుకు ఈగల్, టాస్క్ ఫోర్స్, హెచ్న్యూ పోలీసులు జాయింట్ ఆపరేషన్లు చేస్తున్నారు. రీసెంట్ గా మరోసారి డ్రగ్ పార్టీ కలకలం రేపింది. గోల్కొండ పరిధిలోని తారామతి భారాదారి రిసార్ట్ లో అర్ధరాత్రి జరిగిన ఓ ప్రైవేటు ఈవెంట్ పై తెలంగాణ ఈగల్ బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. మోర్ దెన్ ఫ్రెండ్స్ పేరుతో ఈవెంట్ నిర్వహించారు. పార్టీకి సుమారు 200 మంది హాజరయ్యారు. పర్యాటక ప్రచారంలో భాగంగా ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు బిల్డప్ ఇచ్చారు. కానీ పోలీసుల అనుమతి లేకుండానే ఈ వేడుకల్లో డ్రగ్ సస్పెక్ట్ షీట్ లో ఉన్న వ్యక్తులు ఈ పార్టీకి హాజరైనట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఈగల్ టీం గోల్కొండ పోలీసులతో రిసార్టును ముట్టడించారు. ఎవరూ తప్పించుకోకుండా పకడ్బందీగా దాడులు నిర్వహించి అనుమానమున్న 6గురికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది. పబ్బులు, కాలేజీలు, ప్రొఫెషనల్ వర్గాలపై నిఘా పెంచిన పోలీసులు భారీ తనిఖీలు చేపడుతున్నారు. డ్రగ్స్ వినియోగిస్తున్న వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు రీహాబిలిటేషన్ చర్యలు కూడా చేపడుతున్నారు. హైదరాబాద్ నగరంలో డ్రగ్ మాఫియాపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. ఈగల్, టాస్క్ ఫోర్స్, హెచ్న్యూ యూనిట్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆపరేషన్లతో డ్రగ్ నెట్వర్క్ ను పూర్తిగా ఛేదించేందుకు ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. డ్రగ్ వినియోగంపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తున్న అధికారులు యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ ను డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చడమే లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు పోలీసులు.